దాసరి నారాయణరావు గారితో ఫస్ట్ ఒక రకంగా మీకు లీడ్ రోలు స్వర్గం నరకంలో మన మోహన్ బాబు గారి పక్కన మీరు హీరోయిన్గా చేశారు. తర్వాత మీకు మళ్ళీ హీరోయిన్గా అవకాశాలు వచ్చాయి, కానీ మీరు ఎందుకు లేదు అంటే అవకాశాలు అంటారండి, హీరోయిన్కి ప్రయత్నం చేయాల్సిందే. మీకు వచ్చాయండి? నాకు ఇది ప్రయత్నం ఏం చేయలేదండి, చెప్తున్నాగా మీకు. నేను రిజెక్ట్ చేశారంట మీరు? కాదు, నేను నవశక్తి గంగాధరరావు గారి సినిమాలో అమ్మాయిలు జాగ్రత్త అని, దాంట్లో ముగ్గురు కదా, దాంట్లో ముగ్గురులో నేను ఎల్డర్ సిస్టర్, ముగ్గురు హీరోయిన్లే. అవునవును, అదే ప్రభా లాస్ట్ అమ్మాయి. సరే అది చేస్తూ ఉన్నాను నేను. తర్వాత ఇలాగ మన ఫిలిం జగత్తులోనే జగదీష్ అని ఉండేవాడు, మికిలినేని జగదీష్. ఆ జగదీష్ అన్నాడు, ఉమా ఇలాగ దాసనారాయణరావు గారు కొత్త వాళ్ళతో సినిమా తీస్తున్నాడు, ఓ ప్రయత్నం చేయొచ్చు కదా అన్నాడు. మనకి ఎక్కడ ఇస్తారులే, మనం ఎక్కడ వెళ్తామంటే. సరే లక్కీగా ఆడిషన్లు జరిగేటప్పుడు అప్పుడు అన్ని ఆడిషన్లు ఉండేవి. ఆడిషన్ అంటే ఫిలిం తీసేవాళ్ళు, టెస్ట్ మేకప్లు అవి వేసి. సరే నవశక్తి గంగాధరరావు గారు డబ్బింగ్ పడింది. ఓకే, అది ముందు చేశాను కదా సినిమా. ఆ సినిమా డబ్బింగ్కి వెళ్ళినప్పుడు ఎలాగో వెళ్తున్నావు కదా వెళ్ళు అంటే, నారాయణరావు గారు ఆఫీస్ కాదు, అదే దిడ్డి శ్రీహర్రావు గారు అని వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళది ఆఫీస్. నారాయణరావు గారు ఓన్లీ డైరెక్టర్, ప్రొడ్యూసర్లు వేరే. ఓకే, అక్కడికి వెళ్తే జయకృష్ణ గారు వాళ్ళ మేకప్, మన మురళీమోహన్ గారు మేకప్ మ్యాన్ రాము ఉండేవాడు అప్పుడు, అంటే సెకండ్ మేకప్ మ్యాన్. సరే వాళ్ళు మేకప్ టెస్ట్ అది వేశారు, నేను వచ్చాక సెలెక్ట్ చేశారు. మోహన్ బాబు గారి పక్కన ఈశ్వరరావు గారి పక్కన జయలక్ష్మి. బెజవాడలోనే షూటింగ్, నేను మెడ్రాస్ పోయి ఉన్నది అక్కడ. బెజవాడలో షూటింగ్ అయిపోయింది. ఇంకా నేను అప్పుడు రోజు విసుకునేవాళ్ళు, దాసరి గారు కాదు, కెమెరామెన్ వీళ్ళు ఏవో ఆశలు ఉంటాయి, చిన్న ఆశలు ఉంటాయి. మనమేమో ఏం ప్రయోజనం లేని మనిషిగా కనబడి ఉంటాను, అందుకు విసుకుని ఉంటారని తర్వాత అనుకున్నాను నేను. ఏంటమ్మా మొహం అలా ఉబ్బిపోయింది, ఏంటమ్మా అలా ఉన్నావు, నిన్న ఒకలా ఉన్నావు ఇవాళ ఒకలా, ఇట్లా అంతా. ఓరి బాబు ఇది చాలా కష్టంగా ఉంది. మన నాటకాల్లో మహారాణిలాగా నాకు చిన్న మనసు కష్టం అనిపించింది. ఈ వేషాలు వేయకూడదు, ఇంకా రోజు ఒకటేలాగా మొహం అంటే ఎట్లా ఉంటుంది, ఓ దోమ కొట్టచ్చు, మనమే గోక్కోవచ్చు, ఏమన్నా గీత ఏదన్నా జరగచ్చు. అరే ఈ ఎద్దులే తలకాయ నొప్పి, ఈ హీరోయిన్ వేషాలంతా మనకు వద్దు. పైగా విసుక్కుంటారేంటి వీళ్ళు, ఒకలాగా పెడతారు మొహం, ఇలా చూస్తారు పైనుంచి కిందకి. నా సరిపడలా. ఓకే, నాకు అంటే సమాజంలో విలువ ఉందా లేదా అనే దానికంటే కూడా మన నాటకాలకు వచ్చినప్పుడు ఆ బ్యాచ్ వరకు మమ్మల్ని ప్రేమగా అభిమానంగా చూసేవాళ్ళు, తర్వాత గౌరవంగా చూసేవాళ్ళు. ఎందుకంటే ఆ ఆడపిల్ల మనం ఒకవేళ ఏమన్నా అంటే రేపు రాదేమో, నాటకం వేయడానికి రాదేమో, దీంతో అందరూ ఆరితేరిన వాళ్ళేగా, ఉద్యోగానికి వచ్చిన వాళ్ళంటే 25 పై వాళ్ళేగా ఉంటారు, ఒక మర్యాద ఇచ్చేవాళ్ళు. ఆ మర్యాద అలవాటు పడిపోయింది బుర్రకి. మనం ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా ఆ మాత్రం మర్యాద ఉంటేనే ఇలాగా నిలబడడం, లేదంటే ఇలా వంగిపోయి ఎందుకురా వచ్చామనుకోవడం, తప్పుకోవడం. ఇది బుర్రకు అలవాటు అయిపోయింది. ఏమిటో హీరోయిన్ వేయొద్దు అనుకున్నాను నేను అంతకుముందు నాటకాల్లో జంజాల గారి నాటకంలో మదర్ వేషం అది కూడా వేసినప్పుడు కూడా మదర్ అని కాదు, కానీ అప్పట్లో ఎక్కువ విలన్లు రేప్ చేయడాలు, జాకెట్లు చెంపడాలు, రోడ్ల మీద ఆడవాళ్ళు పరిగెత్తటాలు ఇవి ఉండేవి అప్పట్లో సినిమాలు. సరే నన్ను తర్వాత ఎవరు అడిగినా ఇంకా నేను అలాంటి వేషాలు అయితే వేయనండి, కొంచెం సంసారపక్షంగా ఉండే వేషాలు అయితే. ఎందుకంటే మనం సినిమా కానివ్వండి ఏది కానివ్వండి నిఖరం కాదు, లైఫ్కి ఎంతకాలం ఉంటుందో తెలియదు నా ఉద్దేశంలో. అందుకని నమ్మకం లేని దానికోసం లైఫ్ అంతా బతకాలి కదా. సొసైటీలో మన ఒకలాగా చూస్తారు. ఎన్ని చేశారు అయితే? చాలా తక్కువ చేసినట్టున్నారా క్యారెక్టర్స్ అయ్యి? ఆ వ్యాంప్ రోల్స్ ఎక్కువ చేయలేదు కదా? చేయలే వ్యాంప్ రోల్స్ అసలు ఏమన్నా ఒకటి అరా ఏమన్నా పడ్డాయేమో నాకు తెలియదు, కానీ గుర్తులేదు, కానీ బట్ అవి ముందే మనస్కరించలేదు కదా. అవి వద్దని చెప్పేదాన్ని నేను. ఏదైనా అక్క వదిన అలా ఉంటే ఇవ్వండి. హీరో చెల్లిలో హీరో అక్క అనుకోండి, వాడు ఈడ్చిపోతాడు కదా వెళ్ళను. అప్పుడు అవే కదా స్టోరీలు. అందుకని నేను మదరు సిస్టరు అలాగే ఏదన్నా ఉంటే ఇవ్వండి. అలా అంతా కొంచెం కరుకుగా మాట్లాడడం నా నేచర్ అనమాట. అందుకని సరే
ఆ వేషాలుగా. అది కూడా ఒక అదృష్టం ఏంటంటే అప్పుడు అవుట్డోర్లో వస్తున్నారు అప్పుడప్పుడే. నా ఎంట్రన్స్ అప్పుడు అవుట్డోర్లకు వస్తున్నారు, అటు రాజమండ్రి వెళ్ళనివ్వండి, అటు విశాఖపట్నం వెళ్ళనివ్వండి, ఇట్లంతా అవుట్డోర్ షూటింగులకి మొదలయ్యారు. వాళ్ళకు కూడా ఖర్చులు కలిసి వస్తాయి కదా, ఊరికి దగ్గరలో ఉండేవాళ్ళు. ఆ ఊరికి దగ్గరలో ఉండేవాళ్ళు ఖర్చులు కలిసి వస్తాయనే ఉద్దేశంతో ఇవ్వనివ్వండి, పర్వాలేదు బాగానే ఉందని ఇవ్వనివ్వండి, మన టైం బాగుండి ఇవ్వనివ్వండి, అలా ఇచ్చారు వేషాలు. అలా ఇచ్చారు వేషాలు నాకు. సరే, ఇది ఒక కష్టమైన ఇండస్ట్రీ, దీంట్లో వెళ్ళటం బతకడం కష్టం అనేది కూడా తెలియదు నాకు. మనకు ఎలా తెలుస్తుంది? నేను నాటకాలు వేస్తున్నాను. మురళీమోహన్ గారు ఒకసారి వచ్చి ఆయన కూడా నాటకాలు వేశారు అంతకుముందు. కానీ మీ మదర్ ఉన్నారు కదండి? మా మదర్ ఉన్నారు. ఎవరున్నా కూడానండి ఇండస్ట్రీలో బోల్డంత ప్రయత్నం చేసి కొంచెం దూరడం అంటే అప్పట్లో కష్టం. వెళ్ళి ప్రయత్నం ఏం చేస్తాం మనం? ఒక లైఫ్కి అలవాటు పడిపోయిన తర్వాత ఒక అడుగు ముందుకు పడదు. నేను నాటకాలు వేసుకుంటున్నాను, ఎంతో ఎంతో డబ్బులు వస్తున్నాయి, మన విజయవాడ లైఫ్కి మాకు సరిపోతుంది. సరిపోయినాక ఇంకా పరిగెత్తడం ఎందుకు? మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా అంటే నా కెరియర్ బిల్డ్ చేసుకున్నా కానీ పర్సనల్ లైఫ్ని నేను కరెక్ట్గా రూట్లో పెట్టుకోలేదనే ఆ బాధ ఉందా మీకు? ఏం లేదండి, ఏం లేదు. పర్సనల్ లైఫ్ కూడా హ్యాపీ నాకు. నా హ్యాపీ అండి. నేను అబద్ధం ఆడను. నేను అబద్ధం ఆడను. ఏం మాట్లాడతానంటే మీరున్నారనుకోండి, ఏంటమ్మా అక్కడ అలా జరిగిందంట అంటే, ఏమో అబ్బాయి నేను వినలేదంట. ఓకే, గొడవ ఏముంది నాకు? ఇప్పుడు మీరు మళ్ళీ అక్కడ అడిగేది లేదు, వాళ్ళు మిమ్మల్ని అడిగేది లేదు, నాకు అసలు గొడవ లేదు. చాలా చిన్నప్పుడు 2 దెబ్బలు తిన్నాను నేను. అంటే ఇండస్ట్రీకి కూడా రాలేదు, నాటకాలు కూడా వేయట్లే. చదువుకోవడానికి పోయేటప్పుడు నీలానే ఉండేవాడు, ఒక ట్యూషన్ చెప్పడానికి ఒక అబ్బాయి వచ్చేవాడు. అప్పుడు అబ్బాయి కదా ఆయన, మాస్టర్ గారు, సార్ గారే. మేము ఉండే కాంపౌండ్లో తెనాలిలోనే ఇది. ఒక పక్కన ఒకళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళకి 2 ఆడపిల్లలు. ఆ రెండో పిల్ల నేను, మేమందరం ఒక తోటి వాళ్ళం. ఆ పెద్ద పిల్ల వీళ్ళు లైన్ వేసుకునేవాళ్ళం. నాకు తెలియదు, ఇంత తెలివితేటలు కూడా ఎక్కడ చేస్తాయి మాకు. హిందీ నేర్పించడం కోసం అప్పట్లో ఉత్త ఓనమాలును వాళ్ళు వీళ్ళు తప్పితే ఈ తతిమాయన్నీ నేర్చుకోవడమే. అందుకని ఈ మాస్టర్ గారు ఉద్యోగం లేకుండా ఉన్నాడో ఏమో, ఎంత ఒక 3 రూపాయలు 5 రూపాయలు ఇచ్చేవాళ్ళు ట్యూషన్కి, అంతకంటే ఇచ్చేవాళ్ళు. అక్కడ పోయి ఈ అమ్మాయి ఏమో సన్నజాజి పువ్వులు కట్టి ఒక పుల్ల నాకు ఇచ్చేది, వాళ్ళ చెల్లెలు కట్టేస్తుంది మాస్టర్ గారికి ఇమ్మని. నేను పట్టుకుపోయి ఇచ్చేదాన్ని. ఆయన ఏమైనా ఉత్తరం రాసి నాకు ఇచ్చేవాడు, పట్టుకొచ్చి ఇచ్చేదాన్ని. ఓసారి దొరికిపోయాను నేను. దొరికిపోతే వేప చెట్టు కట్టేశారండి. చిన్న వేప చెట్టు కట్టేసి, చూడు సీతారామమ్మ నీ కూతురు ఇలా చేసిందంటే, ఉతికేయండి అక్క మీకెందుకు, ఇంకోసారి అలా చేయదు, దాని లైఫ్లో కూడా ఎప్పుడు అలా వెళ్ళదు. ఆ అమ్మాయి చాలా అందంగా ఉండేది. ఓకే, అలా ఇంక లేచిపోయేవాళ్ళంట, అది కూడా తెలియదు నాకు. ఓహో, ఓకే, మీ సహాయం వల్ల ఈ దొరికిన ఉత్తరానికి అదేలే చెట్టు కట్టేశారండి నన్ను. కట్టేసి ఈ గొడ్లను కట్టేసి తాడు ఉంటుంది చూడండి, మెల్దిప్పి ఉంటాయి, ఆ తాడు పెట్టి కొట్టారు. అసలే ఇట్టా ఉండేదాన్ని నేను. మా అమ్మ కూడా వదిలేసింది కొట్టమంది. ఇది ఆడపిల్ల, పైగా వాడేమో పారిపోయాడు. ఓకే, ఓకే, మాస్టర్ గారు లేరు, మీరు దొరికారు. ఇప్పుడు వాడు వీడు అంటున్నాను, అప్పుడు సారు మాస్టర్ వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయిని అట్లా దొరికిపోయి అప్పుడేదో చిన్నగా పడింది నా బ్రెయిన్లో, ఇక్కడ అక్కడ చెప్పకూడదు, ఇక్కడ చెప్పకూడదు, చెబితే ఇట్లా కట్టేసి కొడతారు. అలాంటిది అలా చిన్న ఎప్పుడో చిన్నప్పుడు అండి ఇవన్నీ. చిన్నప్పుడు ఎదిగిన తర్వాత ఆ తిన్న దెబ్బలు నాకు చాలా కాలం గుర్తుండిపోయింది. ఇవన్నీ ఇలాగ మాస్కులుగా అయిపోయి, మా అమ్మ కూడా క్షమించను నేను. ఒకవేళ ఇచ్చారనుకో వాళ్ళ అమ్మకి ఇవ్వాలి, ఆ అమ్మాయికి కూడా నువ్వు అంటే నాకేం తెలుస్తుందండి. సరే ఇలాగా, అందుకని నాకు పెద్దగా అటు ఇటు మోతలు ఊహ వచ్చినాక మానేశాను నేను. ఒక రకంగా ఆ సిచ్యువేషను ద్వారా మీకు ఎవరు లెటర్ రాయటాలు కానీ ఇంకా నేను ఇంకా చిన్నపిల్లనండి అప్పుడు ఇంత తర్వాత లేదండి. ఇక ఆ తర్వాత టైం ఏది, ఉత్తరాలు ఎందుకు రాయరు ఏమంటే? ఫ్రీగా దొరికితే పెనాయిలైనా తాగే రోజుల్లో ఫ్రీగా దొరికితే పెనాయిల్ కూడా తాగుతాడంట. అట్లాగే అవకాశం లేదు. మీరు చెప్తున్నాగా, నేను నాటకాలు వేసినప్పుడేమో బాధ్యతాయుతమైన కుర్రాళ్ళు కాదు, మ్యాన్లు, బాధ్యతాయుతమైన వాళ్ళందరూ. నాటకాల్లో ఏం ప్రాబ్లం లేదు.
ఇక్కడికి వస్తావా అక్కడికి వస్తావా ఇవి లేవు. నాటకానికి వస్తే చాలా ఆవిడ. పైగా రిక్షా అని ఒక సైకిల్ వేసుకుని ఎవరో ఒకళ్ళు ఫాలో అయ్యి ఇంటి దగ్గర దింపి వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే రాత్రి 12-1 గంట దాకా రిహార్సల్ అవి చేసేవాళ్ళం కదా. అందుకని అప్పట్లో ఈ గోలలు తక్కువ. తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చాక నా పక్కన భర్త వేషాలు వేసేవాళ్ళందరూ పెద్దవాళ్ళు. ఇప్పుడు ప్రయత్నం చేసే వయసులు కాదు కదండి వాళ్ళకి. నేను మదర్ వేయటానికి వెళ్ళినప్పుడు గుమ్మడి గారు అనండి, గోపాలరావు గారు అనండి, సత్యనారాయణ వాళ్ళే బిజీ బోల్డ్ అంతా. ఈ సెట్కి ఆ సెట్కి ఈ సెట్కి అక్కడో ఆఫ్డే ఇక్కడో ఆఫ్డే చేస్తూ ఉండేవాళ్ళు. ఒకవేళ తీరుబడిగా ఉంటే ఏమన్నా ప్రయత్నాలు చేసేవాళ్ళేమో. నా అదృష్టం ఎవరిని ప్రయత్నం ఏం చేయని వాళ్ళ ఉంటే అది కూడా మానేసేదాన్ని అండి. మీరు ఎంచుకునే విధానం ఒకటి ఏంటంటే కేవలం ఈ కొంచెం రేప్ సీన్స్ ఈ కాకుండా అనేది మదర్ క్యారెక్టర్స్ ఆ బీజం పట్టడం అనేది మీది ఫస్ట్ టైం అక్కడ టర్నింగ్. బీజం అంటే అండి ఒక రకంగా నాకు మా అమ్మగారు ఏం చెప్పారంటే ఎప్పుడు ఆడపిల్లలు ఓ పద్ధతిగా వాళ్ళని పట్టే కుటుంబం నడుస్తుంది, ఇంటికి పెద్దదానివి కాబట్టి కొంచెం పద్ధతిగా ఉంటేనే బాగుంటుంది. ఏమంటే తల్లిదండ్రులు చెప్పిన చెడు మాట ఎలా ఉన్నా మంచి మాట కొంచెం మనకి పడుతుంది బుర్రకి. ఇప్పుడు కొంచెం పద్ధతిగా ఉండాలి. తర్వాత నా మనసు కూడా ఇష్టపడలేదండి. ఓకే, అంటే ఫ్యాషనబుల్గా ఉండే వేషాలకి వాటికి వెళ్ళటానికి నాకు పెద్ద ఇష్టపడ. బోళ్ళంత గ్లామర్ కావాలంటున్నారు కదా, ఎక్కడ తెస్తాం మనం? మీకు ఆ టైంలో కాంపిటేటర్ లేరు అనుకోవచ్చు. అంటే ఉన్నారు కానండి, పేమెంట్ ఎక్కువలో ఉన్నారు. రెమ్యూనరేషన్లో కొంచెం హైయెస్ట్లో ఉన్నారు. ఉన్నారు కాబట్టి కొంచెం తక్కువలో ఫ్లెక్సిబుల్గా మన షూటింగ్ 7 అంటే 7 గంటలకు 6 అంటే 6 గంటలకు వచ్చి కూర్చునే వాళ్ళని కూడా చూసుకుంటారు కదండి. అట్లా ఒకటి. తర్వాత నన్ను ఒకవేళ మదర్గా పెట్టినా కూడా ఏమ్మాయి మదర్ ఏంటండి అనిన వాళ్ళు కూడా లేరు, హీరోలు కూడా. రైట్. అప్పట్లో డైరెక్టర్లు, ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటర్లది ఒక మాట. దాని తర్వాత హీరోల దగ్గరికి వచ్చింది. కానీ వాళ్ళ ఓన్ పిక్చర్లు అయితే వాళ్ళు అలాగా, లేదంటే అట్లా వద్దన్న వాళ్ళు లేరండి. కాంపిటీషన్ అనుకోవడం కంటే కూడా మనం ఒకటి అనుకోవాలి. ఇప్పుడు మీరు నన్ను పిలుస్తున్నారు అనుకోండి, ఆవిడ ఎందుకులేండి మనం మర్యాదలు చేయలేం అని ఎవరన్నా చెప్తే మీరు ఆపేస్తారు కదా. ఇలా చెప్పిన వాళ్ళు లేరు. అదొకటి. పాత వాళ్ళందరూనండి ఒక పద్ధతి అయిన వాళ్ళండి. ఆ రోజుల్లో రాకబట్టి కొంచెం బాగున్నామేమో అనుకుంటున్నాను నేను. ఎథిక్స్ ఉన్నాయి. 800 సినిమాల్లో మీరు మదర్గా, అత్తగా అన్ని రకాలండి చేశారు. విలన్ షేడ్స్ అనేవి క్యారెక్టర్స్ ఏది 1-2 చేసి ఉన్నట్టున్నారు. ఏదో 1-2 అవును. అసలు ఎంటైర్ కెరీర్ అంటే వాళ్ళు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు కూడా ఈ అమ్మాయి ఈ సాఫ్ట్ నేచర్ క్యారెక్టర్కే బాగుంటుంది అనేది వాళ్ళకి పడిపోయింది. అవును. తర్వాత అప్పుడు ఒక సినిమాకి పెట్టుకుంటే ప్రొడ్యూసర్ ఇంకో సినిమాకి వేరే వాళ్ళని వెతుక్కోవడాలు లేవు. సాధ్యమైనంత వరకు ప్యాడింగ్ అంతా పాత వాళ్ళు ఒక బ్యాచ్లో ఉండేవాళ్ళు. మీరు గమనించారో లేదు పాత సినిమాలు. చిరంజీవి గారికైనా మదరు, ఫాదరు, ఆ సత్యనారాయణ గారు, జగ్గయ్య గారు వాళ్ళు మారుతారు. ఓ మదర్ ఉంటే మాత్రం కంపల్సరీగా నన్ను వేసేవాడు. బాలకృష్ణ గారికైనా నన్నే, కృష్ణ గారు ఉన్నా నేనే. శోభన్ బాబు గారికి కొంచెం ఆల్టర్నేటివ్ పడుతూ ఉండేవాడు. బామ్మ ఉంటే నిర్మలమ్మ గారు, అమ్మ ఉంటే నన్ను, తర్వాత అట్లా అంటే కొంతమందికి. దాంట్లో ఆర్టిస్టులు కూడా సహకరించారు. ఇప్పుడు రావు గోపాలరావు గారు ఉన్నారనుకోండి, అన్నపూర్ణ మదరు మీ పక్కన అన్నపూర్ణ వేసామండి అడుగుతారుగా, కథ అడుగుతారు. వద్దని చెప్పిన వాళ్ళు లేరు. వాళ్ళని వేయండి వీళ్ళని వేయండి. అప్పటికి కూడా ఎందుకు లేరు? షౌకారమ్మ ఉన్నారు, తర్వాత శారద గారు తర్వాత మదర్కి వచ్చారు, జయంతి గారు ఉన్నారు కానీ ప్రాముఖ్యత నాకే ఇచ్చారు. అదొకటి. పైగా రెమ్యూనరేషన్ సినిమాకి నేనేం పెద్దగా అడగలేదు. అడగాలని కూడా పెద్దగా తెలియదు నాకు. అంటే ఎలా అంటే మనం రేపు వెళ్ళిపోతాం అనుకుంటే అర్జెంటుగా అడగచ్చు. మనం చాలా కాలం ఉంటాం కదా, వెళుతూనే కదా పనిచేయాలి. ఎప్పుడు లైఫ్ లాంగ్గా ఆలోచించి మనం ఉండపోతాం, వేరే విషయం అనుకోండి. ఆలోచించి తీసుకోవాలని మా అమ్మగారు. ఊరికే డబ్బులు పెంచకు, మనకు తెలియదు, మనం ఎవరో వాళ్ళకి తెలియదు. డబ్బులు కొంచెం తక్కువ అంటే 4 పెట్టుకుంటారు, డబ్బులు కొంచెం ఎక్కువ అంటే ఒకళ్ళే పెట్టుకుంటారు.